ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములని పద్యాలు కూడా తెలుసుకుందాం. సాయిరామ్. 146 పద్యం. కంటిన్ కంటి భవాబ్ది దాటగన్ కంటి ఆశ్రిత రక్షకున్ కంటి యోగి జనంబుడెందమున్ కంటి చుట్టమున్ కంటి ముక్కంటికిన్ కనరాని ఒక్కటి కంటి తామర కంటిన్ చేకొంటి ముక్తి విధానమున్ తలకొంటి సౌఖ్యములందగన్. కంటి కంటి చూసెను భవ సంసారమును అబ్ధిన్ సాగరమును దాటగన్ దాటు విధానమును కంటి చూచి తిని ఆశ్రిత రక్షకున్ కృష్ణుని అనగా ఆశ్రయించిన వారిని రక్షించువాడు. కంటి చూచి తిని యోగి జనంబుడెందమున్ కృష్ణుని అనగా యోగుల మనసుల్లో ఉండేవాడు. కంటి చూసెను చూడ్డమున్ బంధువును కంటి చూచెను ముక్కంటికి కనరాని ఒకటి అనగా శివుని కూడా చూచుటకు రాని ఏకేశ్వరుడు ఆ కృష్ణుడు. కంటి చూసెను తామర కంటిన్ కృష్ణుని అనగా పద్మంలోంటి కన్నులు ఉన్నవాడు. చేకొంటి చేపట్టెను ముక్తి విధానమున్ అనగా ముక్తిని చేరు మార్గం చూపించేవాడు కృష్ణుని. తలకొంటి చేరుకొన్నాను సౌఖ్యములు అందగన్ పొందగా. భావము. ఆహా సందర్శించాను సంసార సాగరాన్ని తరించాను. ఆశ్రితులను రక్షించే ఆ సర్వరక్షకుని దర్శించాను. మహాయోగుల ఆత్మబంధువుని సందర్శించాను. 3 కన్నులున్న మహేశ్వరుని కూడా అందుపట్టని అద్వితీయుని కనుగొన్నాను. పద్మాక్షుడు గోవిందుని చేరాను. ముక్తి మార్గాన్ని చేరుకున్నాను. పరమానందాన్ని అందుకున్నాను. 147 వచనం. అయ్యవసరంబునన్ పరమ భాగవతోత్తముండును మునిజన సత్తముండును ద్వైపాయన సకుండును పరమ తపోధనుండును అగశూన్యుండును అఖిల జన మాన్యుండును బుధజన విధేయుండును మైత్రేయుండు తీర్థాచరణంబు సహితు చని. భావం. విదుర, అదే సమయంలో భగవద్భక్తులలో ఎన్నదగిన వాడు, మునులలో అగ్రగణ్యుడు, వేదవ్యాసుని సహాధ్యాయుడు, యోగులచే స్మరింపబడువాడు, సద్గుణాల ప్రోగు, జనులందరికీ పూజనీయుడు, విఘ్నులకు విధేయుడు అయిన మైత్రేయుడు తీర్థయాత్ర చేస్తూ అక్కడికి వచ్చాడు. 148 పద్యం. కనియన్ తాపస పుంగవుడు అఖిల లోక ఖ్యాతవర్ధిష్ణున్ శోభన భాస్వత్ పరిపూర్ణ యౌవన కళాభ్రాజిష్ణు యోగీంద్ర హుద్వన జాతైకచరిష్ణు కౌస్తుభ ముఖోజ్జద్భూషణాలంకారిష్ణు నిలింపాహిత జిష్ణు విష్ణున్ ప్రభ విష్ణున్ విష్ణురోచిష్ణునిన్. కనియన్ దర్శించను తాపస పుంగవుడు మైత్రేయుడు అనగా తాపసులలో శ్రేష్ఠుడు మైత్రేయుడు. అఖిల లోక ఖ్యాత వర్ధిష్ణును కృష్ణుని అనగా సమస్త లోకస్తులచే కీర్తింపబడి ఆశ్రయించు శీలము గలవాడు. సమస్త లోకస్తులచే కీర్తింపబడి అతిశయించు శీలము గలవాడు. శోభన భాస్వత్ పరిపూర్ణ యవన కళాభ్రాజిష్ణు అనగా కృష్ణుని శుభకరమైన ప్రకాశిస్తున్న నిండు యవనం యొక్క శోభచే ప్రకాశించువాడు. యోగీంద్ర హుద్వన జాతైక చరిష్ణు అనగా యోగులలో శ్రేష్ఠులైన వారి హృదయ పద్మలందు ఒకడై చరించువాడు ఆ కృష్ణుడు. కౌస్తవ ముఖోజ్జద్భూషణాలంకరిష్ణు అనగా కృష్ణుని అనగా కౌస్తుభము మొదలగు ముఖ్యమైన మిక్కిలి ప్రకాశిస్తున్న భూషణములచే అలంకరింపబడినవాడు. నిలింపాహిత జిష్ణు అనగా దేవతలకు అహిత అనగా శత్రువులకు రాక్షసులను జయించు శీలము కలవాడు ఆ కృష్ణుడు. కృష్ణుని ప్రభవిష్ణున్ అనగా సృష్టిగా పుట్టుకు వచ్చే స్వభావము కలవాడు ఆ శ్రీకృష్ణుడు. రోచిష్ణును అనగా ప్రకాశించు స్వభావము కలవాడు ఆ కృష్ణుని. భావము.
అలా వచ్చిన మునిశ్రేష్ఠుడు మైత్రేయుడు విశ్వమంతా విశ్వరేలైన శాశ్వత కీర్తితో సౌభాగ్య శోభల వైభవంతో కూడినవాడు, సంపూర్ణ యవ్వన స్ఫూర్తితో విరాజిల్లేవాడు, మహాయోగిని హృదయ పద్మాల్లో సంచరించేవాడు, కౌస్తుభం మొదలైన తలతలలాడే ఆభరణాలు అలంకరించుకునేవాడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, తేజోమయుడు, రాక్షసులను జయించు శీలము కలవాడైన శ్రీకృష్ణుని దర్శించాడు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.